అవినీతి అధికారులను అదుపు చేయలేమా? అవినీతి అధికారులు కానీ లంచాలు తీసుకునేటటువంటి అధికారులను పట్టుకొని కొద్ది రోజుల్లో జైల్లో ఉంచడం, ఆ తర్వాత రిలీజ్ చేయడం, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఉద్యోగంలో చేరడం, ఇవన్నీ కూడా మనం కామన్గా వింటూ ఉంటాం. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు ఏసీబీ రైడ్ జరిగినా, ఎంతమంది అధికారులు దొరికినా కానీ మళ్ళీ ఇంకా కొత్త అధికారులు దొరుకుతూనే ఉంటారు. అయితే దీనికి సరైనటువంటి పరిష్కారం ఏంటిదో ఇప్పుడు మనం వీడియోలో చెప్పబోతున్నాం. అంటే నాకు తెలిసినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నిజానికి అరెస్టులు చేసినా, వాళ్ళు 8 రోజులు సస్పెండ్ చేసినా కానీ మళ్ళీ వాళ్ళు ఉద్యోగాలకు వచ్చేస్తున్నారు. అంటే మళ్ళీ ఉద్యోగం వస్తుందనేటటువంటి ధీమా అధికారుల్లో ఉంది. దీనికి ప్రభుత్వం చేయాల్సినటువంటి తక్షణం పని ఏంటిదంటే, ఒకవేళ లంచాలు తీసుకుంటూ ఏసీబీకి ఒకవేళ దొరికినట్లయితే, రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి అధికారుల్ని ఖచ్చితంగా సర్వీస్ నుండి తొలగించాలి. ఒకవేళ సర్వీస్ నుండి తొలగిస్తేనే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు భయం అనేది ఉంటుంది. ఉద్యోగమే పోతుందట, లంచం తీసుకోకూడదు అనేటటువంటి భయం అన్నది ఉంటుంది.